హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడబోతున్నాం. ఒకే పిండితో 2 రకాల టిఫిన్స్ అయితే ఈరోజు మీరు చూడబోతున్నారు. దానికోసం ఇక్కడ మనం మినుములు, పెసలు, పెద్ద బీన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని చక్కగా నానబెట్టుకుని ఒకరోజు నీట్గా కడిగి ఒక బాక్స్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయితే మొలకలు వస్తాయి. అలాగే దీనికి మనం శనగలు వేసుకోవచ్చండి, కాబూలి చెన్న వేసుకోవచ్చు, నల్ల శనగలు వేసుకోవచ్చు, ఇలా ఏవైనా వేసుకోవచ్చు, అలసందలు వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే దీనికి 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తీసుకుని కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. దీనికి కొంచెం వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాదు, అలాగని మరీ పలుచగా కాదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి దోశలు రావాలి, అలాగే మనం గుంత పొంగనాలు వేస్తున్నాం కాబట్టి అవి కూడా చక్కగా వస్తాయి ఈ విధంగా చేసుకుంటే. దీనిలో మనం 2 చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇవి కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని, అంటే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని అన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఒక డౌట్ రావచ్చండి, మనం బియ్యం వేయలేదు కదా దోశలు వస్తాయంటే. చక్కగా వస్తాయండి దోశలు. ఇప్పుడైతే ఇక్కడ మనం గుంత పొంగనాల పెనం పెట్టుకుని ఇది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం పొంగనాలు దీనిలో వేసుకోవాలన్నమాట. చక్కగా చిన్న చిన్నవి వేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే దీన్ని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తే ఇంకా లోపల అనేది ఉడకదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి సిమ్లో అన్న పెట్టుకోండి, లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్లోగా ఒకవైపు కాలాక మళ్ళీ టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకో వైపు కూడా కాలేంత వరకు ఉంచుకోవాలి. ఈ లోపల నేను అక్కడ దోశ పెనం కూడా పెట్టాను, అది కూడా కొంచెం హీట్ అయింది. అది కూడా హీట్ అయ్యాక మనం దోశ వేసుకుందాం. ఇక్కడైతే చూడండి, నేను దోశ కూడా వేసేసుకున్నాను. చక్కగా మనకి ఈ 2 రెడీ అయిపోయినాయి. వీటిని మనం పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్దీకి హెల్దీ. డైట్ చేసే వాళ్ళు కానీ ఇంకా హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మహి. అంతవరకు బాయ్.